హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిద్ధగొండ సుదర్శన్. కూకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 10th క్లాస్ బాలుడే అత్యంత క్రూరంగా బాలిక సహస్రను చంపేశాడు. ఓ ప్రొఫెషనల్ కిల్లర్లా ఆ బాలుడు ప్రవర్తించాడు. పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనం ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి క్లియర్ కట్ గా లెటర్లో రాసుకున్నాడు. ఎవరైనా అడ్డు వస్తే ఏం చేయాలన్నది కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు ఈ రాక్షసుడు. 80,000 దొంగిలించాక సహస్ర ఎక్కడ పోలీసులకు కుటుంబ సభ్యులకు చెబుతుందో అన్న 12 ఏళ్ల బాలికను దారుణంగా చంపేశాడు. పోలీసులు ఆ బాలుని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు అక్కడ అసలేం జరిగింది? Go to home, remove the lock, take the money, keep it guard there, close the door cutting with knife. ఇది ఓ 10వ తరగతి కుర్రాడు దొంగతనం ఎలా చేయాలి అనేది రాసుకున్న లెటర్. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్న విధానం చూస్తే బాలుడు ముందే దొంగతనం గురించి పకడ్బందీగా ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఎప్పటి నుంచో ఆ ఇంట్లోకి దూరి చోరికి పాల్పడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా దొంగతనం కోసం ఎవరు చూడకముందు సహస్ర ఇంట్లోకి దూరాడు. సహస్ర తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు. తలుపులు తెరిచి ముందుగా ఇంట్లోకి వెళ్ళాడు. అనంతరం దేవుడి దగ్గర ఉన్న హుండీని పగలగొట్టేందుకు బాలుడు యత్నించి అందులో ఉన్న 80,000ను దొంగిలించాడు. ఆ తర్వాత బాలుడు బాత్రూం లోపలికి వెళ్ళి బయటకు వచ్చే సమయంలో సహస్ర బాలుడిని చూసింది. దొంగతనం విషయాన్ని తల్లిదండ్రులకు పోలీసులకు చెబుతారని సహస్ర మందలించింది. దీంతో ఆ బాలిక పేరెంట్స్ కు చెబుతోందని భయానికి గురైన రాక్షస బాలుడు తనతో తెచ్చుకున్న కత్తితో సహస్ర పీక కోసి చంపేశాడు. చంపిన అనంతరం కింద పడిపోయిన సహస్రను 21 పోట్లు కిరాతకంగా పొడిచాడు. సహస్ర ఇంట్లో నుంచి బాలుడు పక్క బిల్డింగ్ లోకి వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపు 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. బాలుడు వ్యవహారాన్ని అంతా ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గమనించాడు. వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ బాలుడు చదువుతున్న స్కూల్కి వెళ్లి విచారణ చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని అడగడంతో ఎంతకు నోరు విప్పకపోవడంతో పోలీసులు ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. పోలీసులు తనిఖీల్లో లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అరెస్టు చేసి లోతుగా విచారిస్తున్నారు. కూకట్పల్లిలో ఓ కుటుంబం ఉంటుంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. అయితే తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తుండగా భార్య ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది. కొన్నేళ్ల నుంచి వీరు కూకట్పల్లిలోనే నివసిస్తున్నారు. అయితే ఓ రోజు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఓ 12 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. కొడుకుకు బాక్స్ ఇవ్వడానికి తండ్రి ఇంటికి రావడంతో బెడ్ మీద కత్తిపోట్లతో కూతురు పడి ఉంది. దీంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నో డౌట్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినా, బాలుడు పేపర్ వర్క్ చూసినా వెబ్ సిరీస్ ల ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో అర్థమవుతోంది. ముందుగా సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి వెళ్తే బాలిక బెడ్ పై పడి ఉంది. సున్నితమైన మెడ దగ్గర 18, కడుపు భాగంలో మరో 7 కత్తిపోట్లు ఉన్నాయి. ఎంత కిరాతకంగా, ఎంత కసిగా చంపాడో ఈ గాయాలను చూస్తేనే అర్థమవుతోంది. బిడ్డ ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందో అది తలుచుకున్న కన్న వాళ్లే కాదు, అక్కడున్న వాళ్ళంతా చలించిపోయారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఈ నెల 18న ఉదయం 9:30 10:30 మధ్య సహస్ర హత్య జరిగినట్టు సమాచారం అందుతోంది. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్టు పక్క భవనంలో నివసించే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిరాలు స్పాట్ నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాయి. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజ్లు సేకరించి వేర్వేరు కోణాల్లో సమాచారం సేకరించారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ బలమైన ఆధారాలు ఎక్కడా పోలీసులకు దొరకలేదు. 4 రోజులైనా మర్డర్ మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు ఛేదిస్తారా, చేతులెత్తేస్తారా అన్న అనుమానాలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన హింటు కీలకంగా మారింది. సహస్ర హత్య జరిగిన రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోమ్ చేశాడు. ఇంట్లో ఉంటూనే బయట ఏం జరుగుతుందో యథాలాపంగా గమనించాడు. అప్పుడు కంటపడ్డాడు ఒక బాలుడు. దాక్కుంటూ వెళ్తూనే సజ్జపైన లెటర్ పెట్టాడు. అదే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మాత్రం క్లూతో పక్క బిల్డింగ్ లో కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం చేశావు, ఎందుకు అలా చేశావంటూ ప్రశ్నించారు. ముందుగా బుకాయించిన బాలుడు ఆ తర్వాత క్రైమ్ సీన్ మొత్తం రివీల్ చేశాడు. చూడ్డానికి కుర్రాడే, 10th క్లాస్ చదువుతున్నవాడే. బట్ అతని ఆలోచన విధానం చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు, ఇన్ని క్రిమినల్ ఆలోచనలా?
అన్న విస్మయం కూడా కలుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ముందుగా లెటర్ గురించి ఆరా తీశారు. ఆపై దబాయించి ప్రశ్నిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎందుకంటే ముందే పేపర్పై స్క్రిప్ట్ రాసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాలుడి క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉందో ఒకసారి చూస్తే అతను పెట్టుకున్న పేరు మిషన్ థెఫ్ట్. కాకపోతే అది అనుకోకుండా మిషన్ మర్డర్గా మారింది. సహస్ర ఇంటి పక్కనే ఉంటాడు ఆ బాలుడు. వాళ్ళింట్లో ఎవరెవరు ఉంటారు, ఎప్పుడెప్పుడు పేరెంట్స్కు ఆఫీస్కి వెళ్తారో అంతా గమనించాడు. ఆ తర్వాత ప్లాన్ వేసుకున్నాడు. మనసులో ఏమనుకున్నాడో దాన్ని ఎలా అమలు చేయాలో ఓ అంచనాకు వచ్చాడు. గో టు హోమ్ అంటే చోరీ కోసం ముందే ఇంటిని సెలెక్ట్ చేసుకోవడం, ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవడం. తర్వాత టేక్ గ్యాస్ అండ్ టేబుల్, ఇంటికి వెళ్ళాక టేబుల్ చూసుకోవడం, లాక్ పగలగొట్టడానికి గ్యాస్ కట్టర్ని రెడీ చేసుకోవడం. ఫైర్ ద గ్యాస్, గ్యాస్ కట్టర్ని వెలిగించడం. కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, గ్యాస్ కట్టర్తో లాక్ను పగలగొట్టడం. కట్ విత్ నైఫ్, ఆ తర్వాత కత్తితో లాక్ను కట్ చేయడం. ఆఫ్టర్ టేకింగ్ మనీ, ఇంట్లో వెళ్ళి మనీ దొంగతనం చేయడం. లాక్ ఫర్ హోమ్, ఆ తర్వాత ఇంటికి లాక్ చేయడం. లీక్ ద గ్యాస్, ఇంటికి లాక్ వేసే ముందు గ్యాస్ లీక్ చేయడం. కమ్ అవుట్ హోమ్, ఇంట్లో నుండి బయటికి రావడం. లాక్ ద హోమ్, ఇవన్నీ ఆర్డర్లో లేకపోయినా ఆల్మోస్ట్ ఇదే రాసుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, మనీ ఎలా తీసుకోవాలి, గ్యాస్ ఎలా లీక్ చేయాలి, బయటికి ఎలా వచ్చేయాలి, ఇది ఈ కుర్రాడి చోరీ ప్లాన్. గ్యాస్ లీక్ చేసి పెంట్ హౌస్ పేల్చేయాలన్న ప్లాన్. దొంగతనం చేయడం ఒక ఆలోచన అయితే, గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటిని పేల్చేయాలన్నది మరో ఆలోచన. ఎటు చూసినా తన పాత్ర బయటకు పొక్కకూడదని చాలా తెలివిగా వ్యవహరించాడు. మరోవైపు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులో ఏమేం కవర్ అవుతాయో కూడా గ్రహించాడు ముందుగా. అందుకే పోలీసులు ఎన్నిసార్లు సీసీ ఫుటేజ్ తిరిగేసినా బాలుడి ఆనవాళ్లు ఎక్కడ కనిపించలేదు. ఓ దశలో పోలీసులు దర్యాప్తు చాలా క్లిష్టంగా మారింది. ఇంతమంది స్థానికుల్ని, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినా ఉపయోగం లేకుండా పోయింది. బట్ సాఫ్ట్వేర్ ఇచ్చిన క్లూతో మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు.